నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. శ్రీ గురుభ్యో నమః. ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారాలు. దైవ సంపద, అసుర సంపద అనే వాటిని విభాగిస్తూ అసలు సంపద అనే పదం యొక్క పరమార్థాన్ని, శ్రేష్టమైన సంపదతో ఉత్తమ వ్యక్తిగా జన్మ సార్థక్యం చేసుకునేందుకు ఆచరించాల్సిన విధానాలను వివరించేటువంటి ఈ అధ్యాయం దైవాసుర సంపద్విభాగయోగం అంటారు భగవద్గీతలో. క్షేత్రజ్ఞులను, గుణత్రయాలను, దైవాసుర సంపదలను విడమరచి చెప్పినట్లుగా మరొకమారు విభాగిస్తూ చెప్పబడేటువంటి 4వ విభాగయోగం భగవద్గీతలోని 17వ అధ్యాయమైనటువంటి శ్రద్ధాత్రయ విభాగయోగం. ఈ 2 అధ్యాయాల గురించి ఇవాళ మనం చర్చించుకుందాం. సంస్కారానికి శ్రద్ధే మూలమని, వివేకవంతుడు ప్రయత్నపూర్వకంగా తన శ్రద్ధను రాజసిక, తామసిక, సాత్వికాలకు మార్చుకుంటూ క్రమేణా గుణరహిత స్థితికి చేరుకోవాలని చెబుతూ అలాంటి పరిణితికి అవలంబించాల్సినటువంటి మార్గాన్ని శ్రద్ధాత్రయ విభాగయోగం సూచిస్తోంది. తేజ, క్షమ, ధృతి, శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. దేవతలు, రాక్షసులు అంటే ఎక్కడో స్వర్గంలోనో నరకంలోనో ఉంటారనుకుంటూ ఉంటాం మనం. ఇదంతా ఉత్తమాట. వీరంతా మనలోనే ఉంటారు, మనలాగే ఉంటారు. వారి వారి జీవిత విధానాలను బట్టి, గుణాలను బట్టి, లక్షణాలను బట్టి, ప్రవర్తనను బట్టి వ్యక్తులను దేవతలుగాను రాక్షసులుగాను విభాగిస్తాం. స్వార్థపరులై ఇతరులను భయభ్రాంతులను చేస్తూ ఉంటే వాళ్ళని రాక్షసులు అనాలి. దైవభావంతో ఇతరులకు మేలు చేసేవారిని, దయాభావం కలిగినటువంటి వారిని దేవతలు అని చెప్పాలి. రౌడీలు, బందిపోట్లు, హంతకులు, మోసగాళ్ళు, స్వార్థపరులు, పొగరుబోతులు, విలాసరాయిళ్ళు, దురాశాపరులు, అహంకారులు, క్రూరులు భయంకరమైనటువంటి రాక్షస వర్గానికి చెందిన వాళ్ళు అవుతారు. సాత్విక ప్రవృత్తి కలిగి ఉండటం, యోగనిష్ట, నిర్భయత్వం, దానగుణం, ఇంద్రియ నిగ్రహం, దైవారాధన, శాస్త్రాల అధ్యయనం, తపస్సు, కపటం లేకుండా ఉండటం, అహింస, సత్య వాక్పాలన, కోపం లేకుండా ఉండటం, స్వార్థాన్ని విడనాడటం, స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ఉండటం, శాంతము, ఇతరుల తప్పులను ఎంచకపోవటం, భూతదయ, గొంతెమ్మ కోరికలు లేకపోవడం, మృదుత్వం, అణకువ, చిత్త చాంచల్యం లేకపోవడం, తేజస్సు, క్షమ, ధైర్యము, ఆత్మశుద్ధి, శరీరశుద్ధి, ద్రోహబుద్ధి కానీ దురభిమానం కానీ లేకపోవడం, సచ్చీలత, ఇవన్నీ కూడా దైవీ గుణాలు అని చెప్పబడతాయట. సంపద అంటే డబ్బని, ఐశ్వర్యమని, సిరి అని, స్వర్ణమని, ఆభరణమని, భవనాలని, స్థలాలని, పొలాలని సాధారణంగా మనమంతా కూడా అనుకుంటూ ఉంటాం. భగవంతుడి దృష్టిలో సచ్చీలమే ధనంగా చెప్పబడుతుంది. సదాచారమే సంపదగా పరిగణించబడుతుంది. బ్రహ్మజ్ఞానమే ఐశ్వర్యము అని నిలువబడుతుంది. మనం సాధారణంగా సంపద అంటూ భావించేటువంటి భౌతిక సంపదలన్నీ కూడా మనం ఉన్నంత వరకే ఉంటాయి. ఎప్పుడైతే మనం విగత జీవులం అవుతామో ఆ క్షణమే మనం కూడబెట్టిన సంపదలన్నీ కూడా మనవి కాకుండా పోతాయి. జ్ఞాన సంపద మాత్రం అలా కాదు. ఉత్తమ సంస్కార రూపంలో అది శాశ్వతమై కీర్తి కాంతులను వెదజల్లుతూనే ఉంటుంది, మన దేహ అంతరం కూడా. అందుకే భౌతిక సంపదల కంటే ఆధ్యాత్మిక సంపద ఎన్నో లక్షల రెట్లు ఉత్తమోత్తమమని దైవాసుర సంపద్విభాగయోగం వివరిస్తోంది. మానవుల యొక్క విలువ రూప సౌందర్యాలలో కానీ, ఆస్తిపాస్తులలో కానీ, విద్యా వైదుష్యాలలో కానీ, సంతతిలో కానీ, డబ్బులో కానీ ఉండదుట. శీలమే అత్యంత విలువైనది అంటారు భగవాత్మ. సుగుణాలే పూజనీయమైనవి, ధర్మాచరణే గౌరవప్రదమైనది అంటారు శ్రీకృష్ణుడు. జన్మతః వచ్చినటువంటి స్వభావాన్ని, లక్షణాలని వదిలిపెట్టడం అనేది ఉన్నదే, అది అంత సాధ్యమైనటువంటి విషయం కాదు. ఎలుక ఎప్పటికీ ఎలుకే.
అది తన జన్మ సంబంధమైనటువంటి ధర్మాన్ని లక్షణాలని మించి ఎప్పటికీ కూడా ప్రయత్నించలేదు. నక్క నక్కలాగానే జీవిస్తుంది, పులి పులిలాగానే ప్రవర్తిస్తుంది. జీవ పరిణామ సిద్ధాంతం అనేది ఉన్నదే, ఈ పరిణామ సిద్ధాంతం ప్రకారంగా మనిషి ఎన్నో జీవాల నుంచి పరిణామం చెందుతూ 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 రూపాంతరం చెందాడు కదా. అందుకే మనిషి ప్రవర్తన వెనక అనేక జీవుల లక్షణాలు వాసనారూపంగా ఉండనే ఉంటాయి. మనలో దైవీ గుణాలు వృద్ధి చేసుకుంటే మనసు సున్నితమవుతుంది. అప్పుడే మనలో ఉండేటువంటి పాశవిక లక్షణాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే భక్తిభావాన్ని అలవర్చుకోవాలి అని చెబుతారు తత్వవేత్తలంతా కూడా. భక్తి వల్ల సర్వభూతదయ సేవాభావం ఈ రెండూ కూడా సిద్ధిస్తాయిట. న తథామే ప్రియతమ ఆత్మయోనిర్న శంకరః నచ సంరక్షణో న శ్రీయై నవాత్మాచ యదా భవాన్ అంటోంది భాగవతం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే చెప్పినటువంటి మాటలివి. తన భక్తుల కంటే సాక్షాత్తు బ్రహ్మ గాని శివుడు గాని తన శ్రీమతి అయినటువంటి మహాలక్ష్మి గాని తనకు ఇష్టం కారట. పరమాత్మకు భక్తులపై ఉండేటువంటి అనురాగం అంతటిది. కోరి కొలిచే భక్తుల మనస్సుల్లో తిష్ట వేసుకుని భగవంతుడు పవిత్ర బుద్ధిని ప్రసాదించి అనుగ్రహిస్తూ ఉంటాడు. పూర్వం ఒక దేవాలయంలో ఒక పండుగ రోజున ఆకాశం నుంచి ఒక బంగారు పళ్ళెం భక్తులంతా తిరుగుతుండేటువంటి నడిమి ప్రదేశంలో పడిందట. ఆ పళ్ళెంపై నాకు అత్యంత ఇష్టమైన భక్తుడి కోసం అని రాసి ఉందట. దగదగా మెరుస్తూ ఉన్నటువంటి ఆ బంగారు పళ్ళెం దేవుని ప్రసాదంగా అనుగ్రహించబడింది అంటూ ఆలయానికి వచ్చినటువంటి భక్తులంతా కూడా ఆనందించారు, భగవంతుణ్ణి స్తోత్రాలు చేశారు, పూజలు చేశారు. పళ్ళెం ఎవరు తీసుకోవాలా అన్నది ఇప్పుడు ఎదురైన ప్రశ్న. దేవునికి అత్యంత ప్రీతిపాత్రులు ఎవరు? మీమాంస చెలరేగింది. భగవంతుడికి మొట్టమొదటగా అత్యంత ప్రీతిపాత్రుడైన వాడు పూజారి ఉంటాడు కదా అని అనుకున్నారు. మొట్టమొదట పళ్ళాన్ని నమస్కారం చేసి పూజారి చేతుల్లోకి తీసుకున్నాడు. పూజారి చేతుల్లోకి అలా అందుకున్నాడో లేదో బంగారు పళ్ళెం కాస్త మట్టి పళ్ళెమైంది. పూజారి ఈ సొత్తు తనది కాదు అని భావించాడు. మరలా అదే ప్రాంతాన పెట్టాడు యథాతథంగా. మళ్ళీ అది బంగారంలాగా ధగధగలాడుతూ ఉంది. ఇక వరుస పెట్టారు పెద్దలంతా కూడా. దేవాలయ ధర్మకర్తలు వచ్చారు, అధికారులు వచ్చారు, పాలకులు వచ్చారు, రాజులు వచ్చారు, చక్రవర్తులు వచ్చారు, వ్యాపారులు వచ్చారు, రైతులు, పెద్దలు, ఇలా అందరూ వస్తూ ఉన్నారు. వరసగా బంగారు పళ్ళెరాన్ని తాకుతూ ఉన్నారు. ఎవరు తాకినా సరే అది మట్టిదైపోతోంది. దేవాలయంలో జరుగుతున్నటువంటి ఈ మహాద్భుతం అన్ని ప్రాంతాలకు కూడా అలా వార్త పాకింది. తిరునాళ్ల వాతావరణం నెలకొంది. అనేక మంది ప్రజలు బారులు తీరి తమ భాగ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. మాహాత్యాన్ని అందరూ ముచ్చటించుకుంటున్నారు. జనసమ్మర్దం విపరీతంగా పెరిగింది. ఈ పెరగడం వల్ల దేవాలయ మార్గంలో అనేక అంగళ్ళు వెలిశాయి. అనేక మంది యాచకులు అక్కడ భిక్షాటన చేయడానికి వచ్చారు. వచ్చి వెళ్లే వారి వద్ద ధర్మాన్ని కోరుతూ యాచకులు తమ దౌర్భాగ్యానికి చింతిస్తూ ఉన్నారు. అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేటువంటి అనేక మందిలో ఒక నిర్భాగ్యుడు కూడా వచ్చాడు. ఆలయ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఉండేటువంటి యాచకులను చూశాడు. కళ్ళు లేని వాళ్ళు కొంతమంది, కాళ్ళు లేని వాళ్ళు కొంతమంది, రోగపీడితులు, అనాథలు, వృద్ధులు, వికారంగా ఉన్నవాళ్ళు, ఇలా ఎందరో బాధితులు. వీళ్ళందరినీ చూసినటువంటి మన నిర్భాగ్యుడికి హృదయం ద్రవించింది, కళ్ళు చెమ్మగిల్లాయి. తానే నిర్భాగ్యుణ్ణి అనుకుంటే తనకన్నా ఇబ్బందుల్లో ఉండేటువంటి ఎంతోమంది పేదలను చూసి అతను మనసు తల్లడిల్లింది. వారికి సహాయం చేయాలనుకున్నాడు. కానీ తన దగ్గర డబ్బు లేదే. అందుకు మానసికంగా ఎంతో పరితపించాడు. అలాగే బరువెక్కినటువంటి హృదయంతో గుడి లోపలికి వెళ్ళాడు. తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. పళ్ళాన్ని అందుకున్నాడు. ఎందరు తాకినా కూడా అది మట్టిదిగా మారుతున్నటువంటి ఆ దేవుడి పళ్ళెం మన నిర్భాగ్యుడి చేతిలోకి రాగానే బంగారంలాగానే ధగధగలాడుతూనే కనిపించింది. పేదల పట్ల దయాభావన కలిగి ఉన్నటువంటి ఈ నిర్భాగ్యుణ్ణి దేవుడు ఇష్టపడ్డాడు అన్నమాట. దైవీ గుణాలలో ఒకటైనటువంటి దయాభావం యొక్క ఫలితం ఇది. ఒక్క దయాభావమేకే ఇంత ఫలితం ఉంటే ఇక దైవీభావాలన్నీ గనక మనకు అలవడితే మన జన్మ ఎంతగా సార్థకమవుతుందో ఒక్క మాట గమనించండి.
విద్య, ధనము, ప్రపంచ కీర్తులు కంటే కూడా సౌశీల్యము, కరుణార్థ హృదయము ఈ రెండూ కూడా గొప్పవని భగవద్గీత వివరిస్తోంది. భగవానుడు దైవీ గుణాలలో నిర్భయత్వము చాలా శ్రేష్టమైనది అని చెప్పాడు. ప్రతి లౌకిక విషయంలోనూ పిరికితనంతో తలడెల్లిపోతున్నటువంటి నేటి తరానికి నిర్భయత్వాన్ని అలవర్చుకోమన్నటువంటి గీతా సందేశం గొప్ప తారక మంత్రం. రాక్షస గుణ కూటమి చాలా పెద్దది, అంతేకాకుండా అత్యంత భయంకరమైనది కూడా. కఠినత్వము, దంభము, దర్పము, క్రోధము, అశౌచము మొదలైన వాటి చేత మానవుడు తనను మించిన వాడు లేడంటూ విర్రవీగుతూ ఉంటాడు. పాపాత్ములకు దుఃఖదాయకమైనటువంటి రోగాలు, నరకము, శిక్షలుగా అనుభూతమవుతూ ఉంటాయని మహర్షులు వేదాంత సారంగా మనకు చెప్తూ ఉంటారు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. ఏ విషయంలోనైనా సరే మనం ఆచరించాల్సినటువంటి ధర్మం ఏమిటి అని ఎప్పుడైనా అనుమానం కలిగితే శాస్త్ర ప్రమాణాన్ని మాత్రమే ఆశ్రయించమని, గుడ్డిగా ఎవరి మాటలను నమ్మవద్దని చెబుతున్నటువంటి శ్లోకం ఇది. సాధారణంగా మన మనసు వ్యాకులంగా ఉన్నప్పుడు, మనం ఒత్తిళ్లలో ఉన్నప్పుడు అల్పబుద్ధులమై మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అలా కాకుండా శాస్త్రాన్ని కానీ, శాస్త్రానుభవం గల సచ్చీలుణ్ణి కానీ ఆశ్రయించి తగిన తరుణోపాయాన్ని పొందమని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో సూచిస్తున్నారన్నమాట. కామము, క్రోధము, లోభము అనే 3 నరక ద్వారాలట. ఈ ద్వారాలు మనిషి యొక్క అధోగతికి దారి చూపిస్తూ ఉంటాయిట. శమదమాది షట్క సంపత్తితో బుద్ధిని ఎప్పటికప్పుడు ఉద్ధరణ చేసుకుంటూ మోక్ష మార్గాన నడవమని, ఆత్మ ఎంత శుద్ధంగా ఉంటుందో మనస్సు కూడా అంత శుద్ధంగా ఉంటేనే మోక్ష మార్గం సాధ్యమవుతుందని దైవాసుర సంపద్విభాగ యోగం చెప్తోంది. విశ్వాసము లేదా శ్రద్ధ అనేది మన పురోభివృద్ధికి అత్యంత అవసరమైనటువంటి విషయాలట. శాస్త్రాల మీద, గురువుల మీద, పెద్దల మీద, చివరకు మన మీద మనకు కూడా విశ్వాసం ఉండి తీరాలి. విశ్వాసం అనేది స్వాభావికంగా మనలో దాగి ఉంటుంది. దాన్ని జాగృతం చేయాలి. అలా జాగృతం చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాన్ని వివరించేటువంటి ఒక విభాగం 17వ అధ్యాయం అని చెప్తున్నామే, ఆ శ్రద్ధ విభాగ యోగం. గుణత్రయం అని చెప్పబడేటువంటి సత్వ రజస్ తమస్సులను బట్టి సంస్కారము, వ్యవహారము సంభవిస్తూ ఉంటాయిట. గుణాలను గనక చక్కదిద్దుకోకపోతే సంస్కారం చక్కబడదు. సంస్కారం చక్కబడకపోతే వ్యవహారం చలామణి కాదు. వివేకవంతుడైనటువంటి వాడు తన శ్రద్ధను తామసిక, రాజసిక వృత్తుల నుంచి సత్వం వైపుకు మళ్లించుకోవాలట నెమ్మదిగా. ఏ గుణంపై శ్రద్ధ కలవారు ఎలా ప్రవర్తిస్తుంటారో శ్రద్ధాత్రయ విభాగ యోగం కూలంకషంగా వివరిస్తోంది. సాత్విక గుణంపై శ్రద్ధ ఉన్న వారిని దేవతలు అంటారు. రాజస గుణంపై శ్రద్ధ ఉండేటువంటి వారిని యక్షులు అంటారట. తమోగుణంపై శ్రద్ధ ఉండేటువంటి వాళ్ళని రాక్షసులని, భూత ప్రేతాలని చెప్తారట. గుణాలకు, వాటిపై శ్రద్ధకు ఎంత ప్రాధాన్యం ఉన్నదో చూడండి. మనమే మన గుణగణాలను బట్టి దేవతలుగాను, రాక్షసులుగాను చెప్పబడుతూ ఉంటామన్నమాట. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన గుణాలు ప్రకోపిస్తూ ఉంటాయని భగవద్గీత వివరిస్తోంది. ఆహారం యొక్క సూక్ష్మాంశతోనే మనస్సు ప్రవర్తిల్లుతూ ఉంటుందట. ఆహార నియమాన్ని పాటిస్తూ శారీరక, వాచిక, మానసిక తపస్సుల ద్వారా సుగుణాలను వృద్ధి చేసుకోవచ్చని గీత ప్రబోధిస్తోంది. తపస్సు అంటే సాధారణంగా అందరికీ మహర్షులు, ఆ మహర్షుల యొక్క రూపాలు, వారి కఠోర విధి విధానాలు గుర్తొస్తూ ఉంటాయి. రజోగుణ తమోగుణాలను పూర్తిగా తపింపజేసి వాటిని నిర్మూలనమునర్చేటువంటి ప్రయత్నాన్నే అసలు తపస్సు అని చెప్తారు. తపస్సు అంటే సత్సంకల్ప దిశగా చేసేటువంటి ప్రయత్నము అన్నమాట. ఎప్పుడైతే మనం రజస్సును, తమస్సును అధిగమిస్తామో అప్పుడు హృదయం పవిత్రమై మనలో దయాభావం నెలకొంటుంది. తద్వారా త్యాగగుణం వృద్ధి చెందుతుంది. మనం ఇతరుల శ్రేయస్సును కోరే కొద్దీ మన భాగ్యం అంతకు 100 రెట్లుగా వృద్ధి చెందుతూ ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధంలో ధర్మరాజు అనివార్యంగా అశ్వత్థామ హతః కుంజరః అని ఒక డొంక తిరుగుడు మాట అనాల్సి వచ్చింది.
ఈ పాపం కారణంగా స్వల్పంగా ఆయనకు శిక్ష నమోదైంది. మరణానంతరం నరక సందర్శనం అనేటువంటి శిక్ష ధర్మరాజు అనుభవించాల్సి వచ్చింది. అది కూడా ఒక్క క్షణం మాత్రమేనట. నిరంతరం ధర్మవేత్త అయినటువంటి యుధిష్ఠిరుడు అలా నరకంలో అడుగుపెట్టాడో లేదో, అతని యొక్క పుణ్య విశేషం వల్ల శిక్షలు అనుభవిస్తుండేటువంటి పాపులంతా కూడా తమ తమ బాధల్ని మర్చిపోయినారట. తమ ఆహ్లాదానికి కారణం ఏమిటి అని పరిశీలించారు. ధర్మరాజు వచ్చారు, వారి యొక్క ధర్మం యొక్క ఫలితంగా మనందరికీ కూడా బాధలు పోయినాయి అని తెలుసుకున్నారు. నరక శిక్షల బాధల నుంచి తెప్పరినటువంటి పాపులు వడివడిగా ధర్మరాజు దగ్గరికి చేరారు. నమస్కారం చేశారు. స్వామి, తెలుసో తెలియకో అనేక పాపాలు చేశాం మేము. ఆ పాపాల ద్వారా అనుభవించేటువంటి శిక్షలతో తల్లడిల్లిపోతూ ఉన్నాం. మీరు వచ్చారు, మాకు చల్లని స్వాంతన కలిగింది. మా కోసం మరి కొంతకాలం ఈ లోకంలో ఉండండి స్వామి అని వేడుకున్నారట వాళ్ళు. ధర్మరాజుకు పాపం జాలి కలిగింది. అలాగే అని చెప్పాలి అనుకుంటూ ఉన్నాడు. ఇంతలోనే స్వర్గలోకం నుంచి దూతలు వచ్చారు. అయ్యా, నీకు క్షణకాల నరక సందర్శన అనేటువంటి శిక్ష పూర్తయిపోయింది, మీరు చాలా పుణ్యాత్ములు, ఇక మీరు స్వర్గానికి రావాలి అంటూ ఆయనకి నివేదించారు. ధర్మరాజు ఆ భటులకు నమస్కారం చేసి జవాబు చెప్తూ, నేను చేసిన పుణ్యఫలాన్ని ఇదిగో ఈ పాపుల కోసం, వారి శిక్షల యొక్క రద్దు కోసం వినియోగం చేస్తూ ఉన్నాను. వీరికి నా పుణ్య ఫలాన్ని దానం చేశాను కనుక నా వద్ద ఇంకా పుణ్యమేమీ మిగిలి లేదు, నేను స్వర్గానికి రాను అని చెప్పాడట. వాళ్ళు దానికి జవాబు చెప్తూ, స్వామి, మీరు అసలే ధర్మవేత్తలు, అందులోనూ కష్టాలలో బాధలలో ఉన్న వారి కోసం మీ పుణ్యాన్ని దానం చేశామంటున్నారు. దీనివల్ల మీ పుణ్య ఫలం మరింత పెరిగింది, మీరు స్వర్గానికి వచ్చేసేయండి అని చెప్తూ నరకలోక వాసులందరికీ కూడా విముక్తిని ప్రసాదించి ధర్మరాజును తీసుకుని వెళ్ళారట. త్యాగం యొక్క ప్రతిఫలం అలా ఉంటుంది. దక్షత గల వారికి చేసేటువంటి దానం మన సుగుణాన్ని మరింత వృద్ధి చేస్తుంది. శ్రద్ధయా పరయా తప్తం తపసః త్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. ఉత్తమమైనటువంటి శ్రద్ధతో మనం చేసేటువంటి తపస్సును 3 విధాలుగా విభజించారు గీతాచార్యులు. ఫలితాన్ని ఆశించకుండా నియమబద్ధంగా చేసే తపస్సు సాత్విక తపస్సు అని చెప్పబడుతుందట. ఇతరుల నుంచి బహుమానాలను, గౌరవాన్ని, పూజలను అందుకోవాలి అనేటువంటి కోరికతోటి చేసేటువంటి ఆడంబరమైన అస్థిరమైన తపస్సు రాజసిక తపస్సు అని చెప్పబడుతుందట. అజ్ఞానంతోనో, తెలివి తక్కువతోనో, మూర్ఖంగానో తనకే బాధ కలిగేలాగా చేసేటువంటి తపస్సు, ఇతరులకు ఉపద్రవం కలిగించేట్లుగా చేసే తపస్సు తామసిక తపస్సు అంటారట. నిస్వార్థమైన సాత్విక తపస్సు చేసేవారు ఏ సమాజంలో అయితే ఎక్కువగా ఉంటారో ఆ సమాజం ధన్యమవుతుందట. సంపదలు, బుద్ధి, వాక్కు మొదలైనటువంటి శక్తులని ఇతరుల సంక్షేమం కోసం ఎంతగా వెచ్చిస్తామో మన జీవితం అంత ఫలప్రదమైనది, అర్థవంతమైనది అవుతుందట. వితరణలో నిర్లక్ష్యం కానీ, అలసత్వం కానీ ఉండకూడదట. భగవద్గీత ఈ విషయాలని ప్రబోధిస్తోంది. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలని ఆలోచన వస్తే చాలు, వెంటనే ఇచ్చేయాలట. క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయోహ అన్నట్లుగా ఆలస్యమైతే మనసు మారవచ్చు, మన సొత్తు మన నుండి చేజారిపోవచ్చు, లేదా మనకు ఒకవేళ మరణమే సంభవించవచ్చు. అలా జరిగితే మనం ఇతరులకు ఉపయోగపడకుండానే గతిస్తాం కదా. అందుకే బుద్ధి పుట్టగానే ధర్మాచరణ చెయ్యమని మహాత్ములు సూచించారు. డబ్బు లేదా సంపద అనేది ఉన్నదే, అది భ్రమిస్తూ ఉంటాం కానీ నిజానికి లౌకిక సంపదకు 4 వారసులు ఉంటారట. ధర్మము, రాజు, అగ్ని, దొంగ అనేటువంటి వాళ్ళు మన యొక్క నిజమైనటువంటి సంపదకు నిజమైన వారసులట. పంపకాలలో పెద్దవాడికి పెద్ద భాగం ఇవ్వాలి. ఇది ధర్మశాస్త్ర ప్రతిపాదితం. అంటే మనకు కలిగినటువంటి డబ్బులో ఎక్కువ భాగాన్ని ధర్మానికి ఖర్చు చేయాలి. అలా ఖర్చు చేయకపోతే గనక తక్కిన ముగ్గురికి కోపం వస్తుందట. కోపం వస్తే ఏం చేస్తారు అంటామా? ధర్మానికి గనక ఖర్చు చేయకపోతే మన సొత్తులో మిగతా ముగ్గురికి కూడా కోపం వస్తుంది. ఆ ముగ్గురు ఎవరు అంటే మొదట రాజుకు కోపం వస్తుంది, వాళ్ళ అన్న ధర్మానికి ఖర్చు పెట్టకపోతే. రాజుకు కోపం వస్తే ఏం చేస్తాడు అంటే పన్నుల రూపంలో ఆ ధనాన్ని వ్యయం చేస్తాడు. తర్వాత వాడున్నాడే అగ్ని, అగ్నికి కోపం వస్తుంది. అగ్నికి కోపం వస్తే చాలు మన సంపదను తగులబెడతాడు.
మూడోవాడు కడపటివాడున్నాడు దొంగ. వీడికి కోపం వస్తుంది, సంపదను గనక ధర్మానికి ఖర్చు చేయకపోతే దొంగకు కోపం వస్తుంది, మన సంపదను హరించి వేస్తాడు. అందుకే ధర్మాన్ని ఉపేక్షించవద్దు అంటోంది భారతీయ వాంగ్మయం. గీతా బోధనని శిరసావహించి సాత్విక గుణశుద్ధితో అమలులో పెట్టి జనమంతా కూడా హృదయాలను నిర్మలం చేసుకుంటారని ఆశిస్తూ లోక సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.